హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ మూమెంట్ చదువుతున్నానండి. నిన్న చెప్పాను కదా 50 డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను, 50 డేస్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి అందులో భాగంగానే నేను తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను. తెలంగాణ మూమెంట్లో వచ్చేసి నేను తెలంగాణ సమాజం, కళలు, తెలంగాణ విస్తీర్ణం, తెలంగాణ ప్రాంతంలో జిల్లాల పరిణామక్రమం అండ్ తెలంగాణలో మతాలు, కులాలు, ఇంకా వచ్చేసి పనిముట్లు, వివిధ కులాలు అండి. అంటే ఏ కులాలు వాళ్ళు ఏం పనిముట్లు తయారు చేశారని చెప్పేసి తెలంగాణ గిరిజన తెగల్లో గోండులు, లంబాడీలు, కోయలు, కులములు, చెంచులు, ఈ టాపిక్స్లో నేను చదువుతున్నానండి. నిన్న కొంచెం చదివానండి, ఈరోజు కొంచెం చదువుతున్నాను. ఇవి నేను ఈరోజు 2 రీడింగ్స్ చదువుతానండి. 2 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత టుమారో వచ్చేసి అంటే ప్లాన్ చేసుకున్నానండి, ఈరోజు ఏం చదవాలి, రేపు ఏం చదవాలని చెప్పేసి. రేపు తెలంగాణ పండుగలు చదువుతానండి. తెలంగాణ పండుగలు బతుకమ్మ, మహాశివరాత్రి, సంక్రాంతి, బోనాల పండుగ గురించి ఈరోజైతే ఇక్కడి వరకు చదువుతానండి. ఇక్కడ తెలంగాణ గిరిజన తెగల వరకు చదువుతాను. నేను తెలంగాణ మూమెంట్ ఇప్పటి వరకు చదవలేదండి, ఇదే ఫస్ట్ టైం చదవడం. తెలంగాణ హిస్టరీ నాది ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిందండి. 2 టైమ్స్ రివిజన్ చేశాను, బట్ తెలంగాణ మూమెంట్ నేను చదవలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చదువుతున్నాను. నేను ఫస్ట్ బుక్ ఉన్నదే తెలంగాణ మూమెంట్ బుక్ అండి, ఎందుకంటే గ్రూప్ 2లో ఎక్కువ వెయిటేజ్ దీనికే ఉంది కదా అని చెప్పేసి ఇదే ఫస్ట్ కొన్నాను. కానీ నేను ఇది చదవలేదండి. తెలంగాణ హిస్టరీ అయిపోయిందండి, 2 టైమ్స్ రివిజన్ చేశాను, బట్ తెలంగాణ మూమెంట్ చదవలేదు, ఇప్పుడే చదువుతున్నాను. నిన్న ఈరోజు చదువుతున్నానండి. అంటే నిన్న చదివిన టాపిక్ని మళ్ళీ ఈరోజు రివిజన్ చేశానండి. అంటే 2 టైమ్స్ చదివితేనే మనకు కొంచెమన్నా గుర్తుంటుంది. 1 టైం చదువుకుంటూ పోతే అస్సలు గుర్తుండదండి. అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా రివిజన్ చేయాలి. నేను 2 టైమ్స్ రివిజన్ చేశానండి. ఈరోజు ఈవినింగ్ వరకు, నైట్ వరకు దాదాపు మొత్తం కంప్లీట్ అవుతుందండి 2 టైమ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పండుగలు టుమారో చదువుతానండి. అంటే ఓన్లీ 1 టైమే కాకుండా 2 టైమ్స్ చదివితేనే మనకు గుర్తుంటుంది. ఓన్లీ 1 టైం చదివితే అస్సలు గుర్తుండదు. ఇక్కడ కులాలు, పనిముట్లు వచ్చేసి కాపులు ఏం చేసేవారు, వడ్రంగిలు, కుమ్మరిలు, గౌడవారు, కమ్మరీలు, కంసాలీలు, పద్మశాలీలు, మంగళి, ఉప్పరవాళ్ళు, పెరికలు, ముదిరాజులు, మేర, మెదహ. అంటే ఈ కులాల వారు అంటే ఏం తయారు చేసేవాళ్ళు, ఏం పనిముట్లు తయారు చేసేవాళ్ళు అనేది ఉందండి. తర్వాతకు వచ్చేసి ఆశ్రిత కళారూపాలు అంటే కొన్ని ఉంటాయి కదండి, బైండ్ల, పంబ, బవసాలలు, డక్కలి పటం కథ, మిత్తిలయ్యవార్లు, మాల మాస్టి, అద్దపు పటం కథ, కూనపులి పటం కథ, పిచ్చుక కుంట్ల అంటే రెడ్డీస్ అంటే వాళ్ళ కులాలు ఏంటివి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అలా అని చెప్పేసి. మళ్ళీ ఇంకా గోండులు, లంబాడీలు అంటే వాళ్ళ ఫేమస్ పండుగలు ఏంటివి అని, వాళ్ళు ఏం చేసేవారు అని, అంటే ఏదైనా అంటే వాళ్ళ సరిహద్దులు, అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కువ గోండులు ఎక్కడ ఉంటారు, అంటే గోండుల్లో రకాలు, ఇంకా ఎక్కువ ఎవరు అని చెప్పేసి, అంటే వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించేవాళ్ళు, వాళ్ళది అంటే ఎక్కడ ఉంటారు ఎక్కువ అని చెప్పేసి ఉందండి. మీరు కూడా టుడే ఏం టాపిక్స్ చదివారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడి వరకు చదువుతున్నాను, ఈవినింగ్ వరకు అయిపోతుందండి. ఇప్పుడు మా పాప పడుకున్నది, ఇప్పుడే మంచి టైం అని చెప్పేసి నేను వీడియో కూడా షూట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు అంటే ఇంకా మొత్తం టాపిక్ అయిపోలేదండి, అక్కడి వరకు నేను చదువుతాను. ఈరోజు వరకు అంటే ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ చదువుతానండి. అంటే ఈరోజు ఏం చదవాలని చెప్పేసి నేను ఫస్టే డిసైడ్ అవుతాను. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పాప లేస్తుంది, ఇంకా కొంచెం వర్క్స్ ఉంటాయి కదండి ఇంట్లో, చేసుకోవడానికి కుదరదు, వీలు ఉండదు. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, ఇంకా వీడియో షూట్ చేయడానికి, చదువుకోవడానికి వీలు ఉండదండి. ఇంకా అప్పుడప్పుడు ఫెస్టివల్స్ వస్తుంటాయి, ఫెస్టివల్స్కి ఇప్పుడు ముందుకే సమ్మర్ కదండి, మ్యారేజెస్ వస్తుంటాయి, ఆ మ్యారేజెస్కి అటెండ్ కావాలి. ఈ సొసైటీ మనకంటూ ఒక గవర్నమెంట్ జాబ్ ఆస్తి ఎక్కువ ఉంటేనే మనల్ని గుర్తిస్తుందండి, లేకపోతే గుర్తించదు. ఎందుకంటే నేను అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేశాను కాబట్టే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం సక్సెస్ అయితేనే వాళ్ళు మన వాళ్ళు అని చెప్పుకుంటారు, సక్సెస్ కాకపోతే అలానే ఉంటే వాళ్ళు ఎవరో అన్నట్టు చూస్తారు. అసలు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా అసలు చూసి చూడనట్టు పక్కకెళ్ళి వెళ్తారండి. అదే జాబ్ ఉన్న వాళ్ళని అయితే బాగా పలకరిస్తారు. నేను ఇలాంటి చాలా చూశానండి. అందుకోసం సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు రావాలి అనే దానికోసమే నేను చాలా గట్టిగా చదువుతున్నానండి. ఈసారి టీజీపీఎస్ నుండి రిలీజ్ అయ్యే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో నా పేరు ఉండాలని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. అందుకే నేను చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి చదువుతున్నానండి. వన్స్ నోటిఫికేషన్ పడ్డదంటే నేను వీడియోస్ కూడా చేస్తానో చేయనో కూడా తెలీదు. బట్ ఇప్పుడు నోటిఫికేషన్ పడలేదని చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, నేను మోటివేట్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నానండి.
సక్సెస్ అయితేనే సొసైటీ మనల్ని గుర్తిస్తుందండి, వాల్యూ ఇస్తుంది, లేకపోతే లేదు. చాలామంది రీసెంట్గా గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నీ రాశారు. బట్ ఓన్లీ గ్రూప్ 1 ర్యాంకర్స్ అందులో లిస్ట్లో ఉన్న వాళ్ళని, గ్రూప్ 2 లిస్ట్లో ఉన్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళని మాత్రమే సొసైటీ గుర్తుంచుకుంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళని గుర్తుంచుకోదు. ఎందుకంటే ఫెయిల్ అయిన వాళ్ళు చదవలేదంటే చదవలేదు అన్నట్టు కాదు, వాళ్ళు కూడా చాలా చదివారండి, ఎంతో కష్టపడ్డారు. బట్ వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ రాక 1 పాయింట్ 2 పాయింట్లో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసండి. వాళ్ళకి ఇదే మంచి టైం అండి. 1-2 మార్క్స్లో మిస్ అయిపోయిన వాళ్ళు స్ట్రాంగ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. డైలీ 3-4 అవర్స్ ప్రిపేర్ కండి. నోటిఫికేషన్ పడ్డాక మాత్రం టైం ఉండదండి. ఈ ఇయర్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ పడతాయండి. గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ఆల్ నోటిఫికేషన్స్ పడతాయండి. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి 2.5 years అవుతుందండి. ఈ ఇయర్ వచ్చేసరికి 3 కంప్లీట్ అవుతుంది. 28లో మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నారు. 27లో ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలంటే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశాకే ఎలక్షన్స్కి వెళ్తారండి. నాకు తెలిసి 27లో డెఫినెట్గా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. అందుకే ఇంకా 27 రావడానికి 6-7 months ఉందండి. ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ కండి. మళ్ళీ వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే టైం అస్సలు ఉండదండి. ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ కండి. మెయిన్గా హౌస్ వైఫ్స్ కండి. హౌస్ వైఫ్స్కి టైం అస్సలు ఉండదు. ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవాలంటే టైం అస్సలకే ఉండదండి. అందుకే ఇప్పటి నుంచే డైలీ 5 or 6 hours డైలీ చదవండి. అంటే డైలీ ఏం కాదు, ఫస్ట్ రోజు ఎక్కువసేపు చదివి సెకండ్ డే రోజు తక్కువసేపు చదవకూడదండి, అలా ఉండకూడదు. అంటే డే 1 నుంచి టోటల్గా, అంటే ఇప్పుడు డే 1 రోజు 1 hour చదివితే డే 2 రోజు 1 hour 2 hours అట్లా చదవండి. పెంచుకుంటూ పోండి, తగ్గించుకుంటూ వెళ్ళకండి. పెంచుకుంటూ పోతేనే మనకు నోటిఫికేషన్ పడేంత వరకు మనం సక్సెస్ అవుతామండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుందండి. నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.